హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫుల్ టైమ్ ట్రేడర్. ఈరోజు మన కింగ్ బార్ ఇండికేటర్ పర్ఫార్మెన్స్ అయితే చూసేద్దాం. ఈరోజు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా మంచిగా పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చిందండి. చూడండి, ముందుగా నిఫ్టీ 50 చార్ట్ 3 మినిట్ టైం ఫ్రేమ్ స్లైడ్ గ్యాప్ అప్ అయితే ఓపెన్ అయింది. న్యూట్రల్ క్యాండిల్ అయితే వచ్చిందండి. న్యూట్రల్ క్యాండిల్ అయితే వచ్చింది. మనకి బేరిష్ ఎంట్రీ ఇక్కడ కన్ఫర్మ్ ఇచ్చింది. కొంచెం ప్రాఫిట్ చూసాం. ఎస్ఎల్ హిట్, ఎస్ఎల్ వెంటనే హిట్ అయింది విత్ ఇన్ 2 క్యాండిల్స్లోనే. ఓకే, ఇక్కడ కాల్ ఎంట్రీ తీసుకున్నాను. మూమెంటం పైకి వెళ్ళింది. ఒక మళ్ళా బేరిష్ అయితే వచ్చింది. బట్ లో అయితే బ్రేక్ కాలేదు. స్టిల్ హోల్డింగ్లో ఉన్నాను. సైడ్ వేస్ నడిచింది. మళ్ళీ ఒక బేరిష్ ఎంట్రీ వచ్చింది. అంటే ఎగ్జిట్ అవుదాము అనే టైంలో మళ్ళీ ఇక్కడ ఏమైంది, లో బ్రేక్ అవ్వలేదు. ఈసారి చూడండి, మూమెంటం అప్ సైడ్ మూమెంటం అయితే జరిగింది. అంటే నేను ఇక్కడ లాస్ ఇవ్వాల్సింది 40 పాయింట్స్ ప్లస్లోకి తీసుకెళ్ళానండి. ప్లస్లో అయితే క్లోజ్ చేస్తాను 40 పాయింట్స్ ప్లస్. ఓకేనా? సో సింపుల్గా 40 పాయింట్స్ తీసుకున్నాను. మళ్ళీ వెంటనే చూడండి, రిజెక్షన్ అయితే జరిగింది. ఇలా రిజెక్షన్ జరిగింది. ఇక్కడ కూడా రిజెక్షన్ జరిగింది. క్యాండిల్ క్లోజ్ అయ్యే టైంకి మళ్ళీ అప్ సైడ్ మూమెంటంలో క్లోజ్ అయింది. నెక్స్ట్ క్యాండిల్ ఇక్కడ లో బ్రేక్ అయింది. ఇక్కడ నుంచి ఇక్కడికి అగైన్ 20 పాయింట్స్ అయితే తీసుకున్నాను. ఇంకా మంచిగా మూవ్ అయింది. బట్ ఇక్కడ ఎలా రిజెక్షన్ జరిగిందో ఇక్కడ కూడా అలాగే ఈ క్యాండిల్లో చూశాను, భయపడ్డాను. ఈ క్యాండిల్లో కూడా సేమ్ అలాగే భయపడి 20 పాయింట్స్తో ఎగ్జిట్ అయ్యాను. సేమ్ అదే విధంగా మూమెంటం రివర్స్ అయితే అయింది. టోటల్గా ఇక్కడికి 60 పాయింట్స్ ప్లస్లో ఉన్నాను. చూశాను, మంచి మూమెంటం కోసం చూశాను. ఇక్కడైతే వచ్చింది. నాకైతే కొంచెం ట్రస్ట్ అనిపించలేదు. ఎందుకంటే ఇక్కడ రిజెక్షన్ జరిగింది, ఇక్కడ రిజెక్షన్ జరిగింది కదా కిందికి. ఇక్కడైతే మూమెంటం ఇలా వెళ్తుందని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. జస్ట్ అయితే వదిలేశాను. బట్ అది నా ఫాల్ట్ అది. బట్ మన ఇండికేటర్ అయితే మంచి ఎంట్రీ ఇచ్చింది. ఇక్కడ ఎస్ఎల్, ఇక్కడ ఎంట్రీ, ఇక్కడ చూడండి మంచి మూమెంటం జరిగింది. మళ్ళీ మనకి బేరిష్ అయితే వచ్చింది ఇక్కడ. అంటే మనం మ్యాక్సిమం ఈ క్యాండిల్స్లోనే మనం ప్రాఫిట్ బుకింగ్ చేసేస్తాం. ఎందుకంటే మనం ఎక్కువ మన స్ట్రాటజీలో ఎక్కువ హోల్డింగ్ లేదు. ఎందుకంటే ఒక సస్టైన్ ప్రాఫిట్ వస్తే ప్రాఫిట్ లాకింగ్ అనేది చాలా ముఖ్యము. ప్రాఫిట్ లాక్ అయితే చేసేస్తాం. ఓకేనా? నెక్స్ట్ బేరిష్ ఎంట్రీ చూడండి. బేరిష్ ఎంట్రీ కూడా మంచిగా ఇచ్చింది. ఇక్కడ తీసుకున్నానండి. ఎందుకంటే ఈరోజు నా వ్యూ అంతా పుట్ సైడ్ ఉంది కాబట్టి పుట్ ఎంట్రీ ఏ ట్రేడ్ కానీ నేను వదలలేదు. ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను. ఇక్కడ ఎస్ఎల్ పెట్టుకున్నాను. మూమెంటం అయితే చూడండి కొంచెం డౌన్ సైడ్ అయితే వెళ్ళి మళ్ళీ కాస్ట్ టు కాస్ట్కి వెళ్ళింది. ఇక్కడ వరకు వచ్చింది. అగైన్ నేను 25 పాయింట్స్ తీసుకున్నాను. ఇక్కడతో డే క్లోజ్ చేశాను. ఆ డే క్లోజ్ చేసిన తర్వాత నాకైతే వర్క్ ఏం లేదు. బట్ నేనైతే మార్కెట్ చూస్తూ ఉండిపోయినాను. మార్కెట్ చూడండి, ఇక్కడ నుంచి మళ్ళీ మంచిగా ఫాల్ అయితే అయింది. ఇక్కడ ఎంట్రీ ఉంది. బట్ ఎస్ఎల్ పెద్దది కాబట్టి మనం ఏం చేస్తాం, కొంచెం రిట్రేస్మెంట్ కోసం చూస్తాం. రిట్రేస్మెంట్ 50% పెట్టుకున్నాం. ఇదే క్యాండిల్లో 50% పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి కన్ఫర్మేషన్ క్యాండిల్ వచ్చింది. ఇక్కడ 50% పెట్టుకోవాలి. ఇక్కడ ఎస్ఎల్ పెట్టుకోవాలి. 50%కి రాగానే ఇక్కడ బై చేయాలి. 50% పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి చూడండి మంచిగా ఫాల్ అయింది. ఇక్కడి నుంచి తీసుకుంటే కొంచెం లాస్ట్ చూసి మళ్ళీ ప్రాఫిట్కి వచ్చి చూసేవాళ్ళం. బట్ ఎస్ఎల్ పెద్దది కదండి. సో 50% మనం రిట్రేస్మెంట్ కోసం వెయిట్ చేసినామంటే మంచి ఎంట్రీ దొరుకుతుంది. మంచి ఫాల్ అయితే ఉంది. అగైన్ ఇక్కడ చూడండి, ఇక్కడ మళ్ళీ ఎంట్రీ అయింది. ఇక్కడ ఎస్ఎల్ ఉంది. ఇక్కడ అగైన్ ఎంట్రీ, మంచి మూమెంటం జరిగింది. బట్ నేనైతే చేయలేదు, ఇది చేయలేదు. నేను లాస్ట్ 25 పాయింట్స్తో నేను డే క్లోజ్ చేశాను సింపుల్గా. ఓకే, ఓవరాల్గా అయితే నేను మంచి పాయింట్స్తో అయితే నిఫ్టీలో ఉన్నాను. బ్యాంక్ నిఫ్టీలో చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో ఏం జరిగిందో చూద్దాం. ముందుగా బ్యాంక్ నిఫ్టీలో కూడా నేను జస్ట్ 1 ట్రేడ్ తీసుకున్నాను అంతే అండి. జస్ట్ ఒక ట్రేడ్ మాత్రమే తీసుకున్నాను. మళ్ళీ నేను డే క్లోజ్ చేసేస్తాను. ఇక్కడ చూడండి, మనకి ఫస్ట్ క్యాండిల్ బేరిష్ క్యాండిల్ అయితే వచ్చింది. మళ్ళీ లో అయితే బ్రేక్ చేయలేదు, ప్రాపర్గా బ్రేక్ చేయలేదు. వెయిట్ చేశాను. అప్ సైడ్ మూమెంటం అయితే వచ్చింది. ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను దీంట్లో. కాకపోతే సింగిల్ లాట్ తీసుకున్నాను. కొంచెం ఎందుకు డౌట్ వచ్చి ఇక్కడ కొంచెం కిందికి వచ్చే లోపలికి నేను ఇక్కడ మరొక లాట్ యావరేజ్ చేసి ఇక్కడ ఎస్ఎల్ ప్లేస్ చేసుకున్నాను. సింపుల్గా చూపిస్తానండి. ఇక్కడ ఎస్ఎల్ ప్లేస్ చేసుకున్నాను. ఇక్కడ నుంచి ఇక్కడికి జస్ట్ నేను 40 పాయింట్లు తీసుకున్నానండి. చాలా ఘోరంగా తీసుకున్నాను. మళ్ళీ ఇక్కడ ఒక ఎంట్రీ తీసుకున్నాను, ఎస్ఎల్ హిట్. అంటే నాకు నిఫ్టీలో అక్కడ న్యాయం చేసింది, బ్యాంక్ నిఫ్టీలో అన్యాయం చేసిందండి. ఇక్కడ నేను ఎస్ఎల్ ప్లేస్ చేశాను కాబట్టి సరిపోయింది. ఇక్కడ చూడండి, మూమెంటం చాలా వరకు అయితే వెళ్ళింది. 200-300 పాయింట్స్ వరకు వెళ్ళింది. మనకి ప్రీమియంలో కూడా 150 పాయింట్స్ లాస్కి వెళ్ళి మళ్ళీ రికవర్ అయింది. బట్ అంత లాస్ చూసిన తర్వాత మనమైతే హార్ట్ అటాక్ వచ్చేస్తుంది కాబట్టి నేనైతే ఎక్కువ ప్లేస్ చేసుకుంటాను. ఎస్ఎల్ అనేది ఖచ్చితంగా నేను ప్లేస్ చేసేస్తాను. ఎస్ఎల్ హిట్ అయినా నాకేం బాధ లేదు. ఎందుకంటే
క్యాపిటల్ పోకూడదు. ఎస్ఎల్ పోయినా పర్వాలేదు. క్యాపిటల్ అనేది పోకూడదు. ఓకేనా? జస్ట్ ఈ ఒక్క ట్రేడ్ మాత్రమే తీసుకున్నాను. మళ్ళైతే నేను ఇంగ మార్కెట్ చూస్తూ ఉండిపోయానండి. ఇక్కడైతే మంచి మొమెంటం జరిగింది. నేను బ్యాంక్ నిఫ్టీలో గూడా వదులుకున్నాను. ఈ ప్లేస్‌లో బ్యాంక్ నిఫ్టీలో గూడా వదులుకున్నాను. ఓకే. నాకైతే బాధైతే లేదు. నేనైతే నిఫ్టీలో మంచి ప్రాఫిట్‌లో ఉన్నాను. బ్యాంక్ నిఫ్టీలో నాకు ఈరోజు ఎందుకో ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే ఆర్‌బీఐ వాళ్ళది న్యూస్ ఉంది. ఎక్కువ బ్యాంకింగ్ సెక్టార్ పైనే ఆర్‌బీఐది కొంచెం ఉంటుందనేసి నాకు కొంచెం డౌటొచ్చి బ్యాంక్ నిఫ్టీలో నేను వేలు పెట్టలేదు. సో, నేనైతే నా డే క్లోజ్ చేశాను. మంచి ప్రాఫిట్‌తో నేను డే క్లోజ్ చేశానండి. మన ఇండికేటర్‌తో 1 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో గూడా స్కాల్పింగ్ ఎంట్రీస్ మంచి మంచి ఎంట్రీస్ అయితే వస్తున్నాయి. 1 మినిట్ స్ట్రాటజీ అండ్ 3 మినిట్స్ స్ట్రాటజీ కావాలి అనుకున్న వాళ్ళైతే నా నంబర్‌కైతే మెసేజ్ చేయండి. ఇండికేటర్ గూడా మీకు డీటెయిల్స్ కావాలి. ఇండికేటర్ గూడా మీరేసుకొని మంచి ప్రాఫిట్ ఎర్న్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళైతే నాకు కాంటాక్ట్ అవ్వండి. నేనైతే ఇండికేటర్ డీటెయిల్స్ అండ్ కోర్స్ డీటెయిల్స్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా? థాంక్ యూ. బై బై. హ్యాపీ వీకెండ్. థాంక్ యూ. బై బై.